పురుషాంగం సైజు అనేది 2 రకాలు ఉన్నాయండి. ఒకటి హార్మోనల్ డిఫిషియన్సీ, రెండోది నార్మల్. హార్మోన్ కొంతమంది పిల్ల 12 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చేగల టెస్టోస్టెరాన్ హార్మోన్ వచ్చేగల పురుషాంగం పెరగడం పెడుతుంది. 16-17 ఏళ్ళు వచ్చే దాదాపు నార్మల్, 18 ఏళ్ళు వచ్చే దాదాపు నార్మల్ అవుతుంది. 20 ఏళ్ళకి పురుషాంగం సైజు, 20-22 ఏళ్ళకి పురుషాంగం ఎంత ఉండాలో అంత తేలిపోతుంది. అది వాళ్ళు తీసుకున్న ఆహారం బట్టి, చేసే వ్యాయామం బట్టి, వాళ్ళు ఉన్న హార్మోన్ బట్టి పురుషాంగం ఎదుగుదల ఉంటుంది. ఇది హార్మోన్స్ మీద. సాధారణంగా హార్మోన్స్ అందరికీ బాగానే ఉంటాయి, చేత అందరికీ పురుషాంగం చేస్తారు. పురుషాంగం నార్మల్ సైజ్ ఎంత అంటే 2 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ మధ్య అండి. కొంతమంది 2 అంగుళాలు ఉండొచ్చు, కొంతమంది 3 అంగుళాలు ఉండొచ్చు, కొంతమంది 4 అంగుళాలు ఉండొచ్చు. ఎంతున్నా స్తంభించినప్పుడు అన్నీ కూడా ఒకటే రకం తేడు. స్తంభించినప్పుడు 5 అంగుళాల నుంచి 6 అంగుళాల దాకా ఉంటుంది, 5 నుంచి 6. కొంతమంది 4.5 అంగుళాలు కూడా ఉంటుంది, 4.5 అంగుళాల నుంచి 6 అంగుళాలు ఉంటుంది. కొంతమందికి రేరుగా కొంతమంది స్తంభించే పురుషాంగం 7 అంగుళాలు. ప్రపంచంలో బాగా లార్జెస్ట్ పురుషాంగం సైజ్ ఏంటంటే 7.5 ఇంచెస్. 7.5 ఇంచెస్ ఉండేది లార్జెస్ట్, అంతకు మించి లేదు. కానీ చాలామంది వాళ్ళు ఇంత పొడుగు ఉండాలి, వాళ్ళు ఏం గాడిదలు గుర్రాలు కాదు అంత పొడుగు ఉండడానికి. మనుషులకి మామూలు సమయంలో 2 అంటే ఫ్లాక్సిస్ స్టేజ్ మామూలు దశలో 2 అంగుళాల నుంచి 4 అంగుళాలు చెప్తున్నారండి. పెరిగినప్పుడు 4.5 అంగుళాల నుంచి 6 అంగుళాల దాకా ఉంటుంది. అది మామూలు స్టేజ్. ఇంకా చిన్నదిగా ఉన్న కారణం చెప్పుకున్న కారణం అంటే పుట్టుకతోనే నిర్ధారణ అయిపోతుంది. ఎవరికి ఎంత ఉందో పుట్టుకతో నిర్ధారణ అయిపోతుంది. కొద్ది మందికి హార్మోనల్ డిఫిషియన్సీ ఉంటుంది. దానికి కొంతకాలం జెనెటిక్గా వాళ్ళకి క్లిన్ఫెల్డ్ సిండ్రోమ్ అంటాం, అది జెనెటిక్గా వాళ్ళకి తేడా. జన్యుపరమైన దోషాలు ఉన్న వాళ్ళకి కొంతమందికి చెడ్డగానే ఉంటుంది. డౌన్ సిండ్రోమ్, క్లిన్ఫెల్డ్ సిండ్రోమ్ ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పురుషాంగం చెడ్డగా ఉంటుంది, ఎదగకుండా. అది జెనెటిక్ డిఫెక్ట్, జీన్స్ ప్రకారంగా వాళ్ళు చెందకూడదు. దాదాపు అందరికీ. కొంతమంది మాత్రం టెస్టికల్స్ హార్మోన్లో FSH, LH హార్మోన్ సరిగా తగినంత ఉత్పత్తి కాకపోతే పురుషాంగం టెస్టిస్టోస్టెరాన్ ఉత్పత్తి కాక టెస్టిస్ నుంచి అక్కడ వాళ్ళకి పురుషాంగం చెందడం హార్మోన్. ఈ డాక్టరు FSH, LH చేసి ఫ్రీ టెస్టిస్టోస్టెరాన్ హార్మోన్ టెస్ట్ చేసి అప్పుడు డిసైడ్ చేయాలి. అంతేగాని చాలా చెప్పుకోదు బాగానే ఉంటుంది, అంగొచ్చేది దాంగొచ్చేది అనుకుంటారు. అందరికీ బాధ్యత ఉంటుంది, ఎవరికి పెద్దదే ఉండదు. 2 ఇంచెస్ 4 ఇంచెస్ మధ్య అండి. అంగం సబ్బిస్తే $1 నుంచి 6 అంగుళాల మధ్య ఉంటుందండి. అదే యావరేజ్. పెద్ద పురుషాంగం 4 అంగుళాలు ఉంటే అది 8 అంగుళాలు ఏమవదు, 7 అంగుళాలు ఏమవదు. అది కూడా 5 అంగుళాలు. 4 ఇంచెస్ పురుషాంగం కొంతమందిలో 5 ఇంచెస్ గట్టిపడుతుంది. కానీ 2 ఇంచెస్ అనేది 6 అంగుళాలు ఉండొచ్చు. దాంట్లో సాగేటటువంటి కార్పస్ అనేది ఇలాస్టిక్ టిష్యూ. ఆ ఇలాస్టిక్ టిష్యూ బట్టి అక్కడ లేకుండా స్పేసెస్ పెట్టి పురుషాంగం లావడం, అలా పురుషాంగం సాగడం ఉంటుంది. ఇదంతా ఎలాంటి పెట్టుకోండి ఫిజియాలజీ అని చెప్పి పురుషాంగం ఎంత పొడుగుంది కాదు, పురుషాంగం ఎంత స్ట్రాంగ్గా స్తంభిస్తుంది, పురుషాంగం స్తంభించి ఎంతసేపు ఉంటుంది అనేది తెలుసుకోవడం అవసరం.